దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని, దోమల నివారణకై ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వ వైద్యాధికారి సుశాంత్ రెడ్డి ఎంపీడీఓ బాలకృష్ణ అన్నారు. ఇక వివరాల్లోనికి వెళితే నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డెంగ్యూ వ్యాధి దినోత్సవాలు నిర్వహించారు. డెంగ్యూ వ్యాధిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెడికల్ ఆఫీసర్ సుశాంత్ రెడ్డి, ఎంపీడీఓ బాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సెక్రటరీలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని, దోమలు వ్యాపించకుండా వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. వాటర్ ట్యాంకులలో, రోడ్లపై గుంతలలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమలు పెరుగుతాయని, ఐడిస్ దోమలు పగటిపూట కాటు వేసే ప్రమాదం ఉందని, చీకటి ప్రదేశంలో కూడా ప్రవేశించి కాటు వేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. అంతకుముందు మెడికల్ సిబ్బందితో కలిసి ప్రధాన వీధుల గుండా తిరుగుతూ డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు రాజేందర్, నిర్మల, ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా గట్టిగా దర్పల్లి అని చెప్తే కాదు, ఇంద్రానగర్ అని చెప్పి ఫార్వర్డ్ చేసారు. ప్రతి కేసు ఆన్లైన్లో అయిపోతుంది కాబట్టి డెంగ్యూ కేసు ప్రతి కేసు ఇప్పుడు 2 రకాల సర్వే ఉంటుందండి. మా ఆశా వర్కర్ ఇచ్చేస్తే నేను ఏదైతే డెంగ్యూ పాజిటివ్ వచ్చిందో ఇమీడియట్లీ నేను ముందరపల్లి పిఎస్సీ ఉన్న పిఎస్సీ నేనే చూస్తున్నాను. ఏ కేసుకి సంబంధించిన వాళ్ళ గ్రూప్లో మెయింటైన్ చేసి ఆ 2 రకాల సర్వే ఉంటుందమ్మా. లోపల సర్వే అని ఇంటి బయట, ఇంటి లోపల ఉన్నటువంటి సర్వే కూలర్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ, డిజైనర్ ప్లాంట్స్ కోసం పెట్టుకుంటున్నారు. మనీ ప్లాంట్ అందులో మెయిన్ లాభం పెరుగుతుందండి. ఎప్పుడైనా ఈ మంచి డెంగ్యూతో అనేది మంచి నీటి మీద మాత్రమే పెరుగుతుంది. ఈ 4 రకాల మలేరియా సింటమ్స్ వేరుంటాయి, డెంగ్యూ సింటమ్స్ వేరుంటాయి, చికెన్ గున్యా, ఫైలేరియా, జేఈ అన్ని 4 రకాల దోమలు, 5 రకాల రోగాలు. ఈ మన నీళ్ళు ఉన్నంతసేపు దోమలు ఉంటాయి, దోమలు ఉన్నంతసేపు రోగాలు ఉంటాయి. కనుక అది ఏ పద్ధతి వాటర్ వాడకంలో ఎట్లా సాగ్నిటేషన్ ఉంచాలో, ఎక్కడైతే సాగ్నిటేషన్ పాయింట్ ఉన్నదో అక్కడ గుర్తించి ఎవరైతే డెంగ్యూ వచ్చిందో చుట్టుపక్కల ఒక 100 ఇళ్ళు సర్వే చేసి ఆ సర్వే చేసినటువంటి ఇళ్ళలో ఎక్కడ లార్వా పాయింట్ అవుతుంది, లార్వా ఎక్కడ పెరుగుతుంది, ఇది ఎక్కడెక్కడ పెరుగుతుంది అనేది మంచి నీటి పైన ఇది ముఖ్యంగా టైగర్ ఈజిప్ట్ క్రిమెన్ దోమతో ఈ వ్యాధి వస్తుంది. ఇది 7 తరాలకు ఉంటుందంటే రీసెంట్లీ మా డిఎంఓ సార్ రీసెర్చ్ అంటే పోతే ఇది 7 తరాల దాకా ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం దోమ పీరియడ్ మాత్రం 34 రోజులే బతుకుతుంది. ఈ 34 రోజులు బతికినప్పుడల్లా 300 నుంచి 350 గుడ్లు పెడుతుంది. ఇది ఎక్కడ ఉందంటే ఏసీలల్లా, మెయిన్ కూలర్లల్లా, ప్లస్ మన ఎక్కడైతే మనకు టచ్గా ఉంటుంది కదా డ్రైనేజ్ లోపల అక్కడ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఈ క్యూలెక్స్ దోమర్స్, ఫైలేరియస్ సేమ్ సింటమ్స్. ఇదేంటంటే ప్రతి ఫీవర్కు జ్వరం వస్తుంది కంపల్సరీ. ఈ డెంగ్యూ దోమకి ఏంటంటే వెదర్ ఈ కన్ను లోపల ఇక్కడ ఈ భాగం వస్తుంది అన్నమాట. ఈ ఫీవర్ ఇదేంటంటే చలి, జ్వరము, నొప్పులు ప్రతి సింటమ్స్ ఉంటాయి. కాకపోతే ఇంకా రక్త కణాలు ప్లేట్లెట్ పడిపోతాయి. ఈ రక్త కణాలు ప్లేట్లెట్ పడిపోయినప్పుడు మనిషి కోమలకి ప్రభావం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి సింటమ్స్ ఉన్నాయి. సీజనల్ డిసీజ్ మాకు ఇక్కడ ఉన్నాయి సాగ్నేటస్ పాయింట్స్. మీరు ఎక్కడన్నా ఫాగింగ్ చేయించుకుంటాం అంటే ఫాగింగ్ చేసేదంటే ఇండోర్ స్ప్రే మలాతిన్ అని ఉంటుంది, బయట పైరెత్రిమ్ ఉంటుంది. పైరెత్రిమ్ అని ఇండోర్ స్ప్రే చేస్తాం, మేము మలాతిన్ కొడతాం, పొగ చేస్తాము, డెమోపాస్ ఉంటుంది, మేము స్ప్రే చేస్తాం అన్నమాట. ఈ యాక్టివిటీస్ అని ఒకదానికి ఒకటి యాక్టివిటీ చేస్తూనే ఉంటాం. మేము ఎప్పుడైతే ఈ డెంగ్యూ అనే మెథడ్తో చూస్తారో అది చూసినప్పుడు ఆ డెంగ్యూ లక్షణాలు ఎప్పుడైతే బయటపడ్డాయో ఇమ్మీడియట్గా మేము అక్కడ యాక్షన్ టేకన్ తీసుకుంటాం. ఇప్పుడైతే మా ఆశా వర్కర్స్, మా ఏఎన్ఎంస్ గారు మొత్తం చూసి అక్కడ సర్వే చేస్తారు. 50 నుంచి 100 ఇళ్ళు ఎక్కడైతే సాగ్నిటేషన్ గుర్తించి అక్కడ ఉన్నటువంటి వాటర్ ఎవరైతే నిల్వ ఉన్నదో కొబ్బరి పీచుతో నానిపించి, క్రూడ్ ఆయిల్ తెలుసు అనుకుంటాం మీకు, క్రూడ్ ఆయిల్ కొబ్బరి పీచుతో నానిపించి
దానికి ఏ వర్షాకాలం వచ్చిందంటే ముందు సాగునీటిపై గుర్తించి అక్కడ వాటర్ నిల్వ లేకుండా చూసి అక్కడ చేయాలి. మీరు సెక్రటరీతో మీకు కోఆపరేషన్ ఉంటే మా ఐఎన్ఎంసీ నేను ఎక్కడైతే కేసు వచ్చిందో ఈవెన్ నేను సిరికొండ మండల్ దాకా లాస్ట్ విలేజ్ దాకా వెళ్తాను, చీమన్పల్లి బార్డర్ దాకా వెళ్ళిన అక్కడ కేసెస్ వచ్చినాయి లాస్ట్ ఇయర్స్. ఇప్పుడు సార్ ఎండాకాలం వస్తున్నాయి, అయితే ఎండాకాలం కేసులు డెంగ్యూ వైరస్ ఉండనే ఉండదు. ఎక్కడైతే వాటర్ సాగ్నేటేషన్ అవుతుందో అక్కడ కంపల్సరీ లార్వా పెరుగుతుంది. ఇది చాలా మార్నింగ్ అవర్స్ 12 లోపలనే దోమ కాటు గురవుతున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల పరిశుభ్రత 2 రకాలు ఉంటుంది, మెయిన్ ఇన్నర్ స్ప్రే, అవుటర్ స్ప్రే. ఆ 2 రకాలు కొడితేనే కంట్రోల్ అవుతుంది. ఈ సర్వీస్ ఇంటి లోపల, ఇంటి బయట. ఇంటి లోపల ఉన్నటువంటి మెయిన్ ఫ్రిడ్జెస్, ఏసీలు, ఇప్పుడైతే మురుగు నీటి ఇంటి లోపల మనం సింక్ కింద లీకేజ్ అయి ఉంటున్నాయి. పవర్ ప్లాంటేషన్ మనం ఏదో వాస్తు దోషం పెట్టుకుంటాం, మూలకు ఏదో పవర్ ప్లాంట్ పెట్టుకొని ఏదో డాంబేలు పెట్టుకుంటున్నారు, ఆ నీళ్ళు తీసేసి మర్చిపోవడం, ఆ నీళ్ళ మీద నీళ్ళు పోయడం. ఎప్పుడైనా సరే ఫ్రైడే డ్రైడ్ అని ఒకటి పెట్టుకున్నాడు. ఈ మన సృష్టికర్త మన నిజామాబాద్ మెడికల్ డిఎం 7 రోజుల్లో కూడా లార్వా పాపం నుంచి పెరుగుతాం వాటర్ చూస్తారు, తోక పురుగులు చూస్తారు. అదే వీక్లీ మన ఫ్రైడే డ్రైడే పకడ్బందీగా ప్రతి ఆశా వర్కర్ కానీ ఎప్పుడైనా ఒక ఆశా వర్కర్ 250 ఇళ్ళు వచ్చినట్టు ప్రతి ఆశ ఒక 100 ఇళ్ళు సర్వే చేసి పకడ్బందీగా సర్వే చేస్తే అది డెంగ్యూ దోమ తగ్గిపోతాం. ఈ డెంగ్యూ మొత్తం రాకుండా చేయొచ్చు. చుట్టుప్రక్కల మెయిన్ ఇంపార్టెంట్ శానిటేషన్, మన పరిసరాలు శుభ్రత ఉంచుకోవడం, ఇంటి లోపల ప్రతి వాటర్ నిల్వ ఉంచుకోవడం మెయిన్. ఓవర్ ట్యాంక్ మొత్తం పొంగిపోయి వాటర్ ఉండే పైన ట్యాంక్ కంపల్సరీ కవర్ ఉండాలి. ఓవర్ హెడ్ ట్యాంక్ కంపల్సరీ కవర్ పెట్టుకుంటే ఇట్లాంటి వ్యాధులు రాకుండా. మళ్ళీ సాయంత్రం ఆల్అవుట్ కానీ జస్ట్ ఏంటంటే మీరు మలాతైనా సంబంధించిన ఆల్అవుట్ కానీ వేపాకు తులసి ఏం దొరకలేదనుకో, వేపాకు తులసి కొంచెం బర్నింగ్ చేస్తే దోమలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ ఉల్లి నిమ్మకాయ లవంగాలు పెట్టుకొస్తే దాని రిజల్ట్ బాగుంది, దాంతో నివారించవచ్చు. కంప్లీట్గా ఎక్కడైనా దోమలు ఉన్నాయి గుర్తిస్తే దాన్ని ఇప్పుడైతే చేయొచ్చు. శానిటేషన్ పాయింట్స్ ఇప్పుడు సార్ చెప్పిండు, మేము కొలాప్సేషన్ బిల్డింగ్లో కూడా ఏదో మెటీరియల్ ఉంటే పడవడ్డ బాయిలు ఉంటాయి, మొత్తం అలా మట్టి వేయడానికి సార్ మాకు కోఆపరేషన్ ఇచ్చాడు. సార్ ఎంపీగా సార్ చెప్పిండు అక్కడ వేసుకోమని చెప్పి. ఎక్కడైనా ఆయిల్ బాల్స్, మెయిన్ అంటే ఆయిల్ బాల్స్. మీరు ఆయిల్ బాల్స్ అంటే మాకు ఆయిల్ వేయకుండా మా బాయ్ ఖరాబ్ అవుతుందంటే కొబ్బరి పీస్ ఉంటుంది చూడండి, కొబ్బరి షాప్లో తీసినప్పుడు కొబ్బరి పీస్ ఉంటుంది కదా, దాని మీద దారం కట్టుకొని కింద ఆయిల్ ఉంచాలి, నైట్ అంతా ముంచేసి. మీకు ఎవరైనా కావాలంటే నేను డెమోపాస్ ఇస్తాను. మీకు డెమోపాస్ కొంచెం 100 ml అలా పోసేసి నానబెట్టినట్టు దానికి పవర్ 3 months రాకుంటుంది. ఆయిల్ తేరస్తుంది కదా, తేరస్తుంది దాని కిందికి ఆక్సిజన్ అంతా అనమాట. ఆ దోమ మొత్తం పెరగకుండా మొత్తం చనిపోయే అవకాశాలు ఉంటాయి. అదేంటంటే దోమలు పెరిగాయి, మంచి చుట్టుప్రక్కల ఉన్న వాటికి ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ లాస్ట్ 3 years బ్యాక్ ధర్మవరంలో ఇట్లాంటి సాగునేషన్ పని చెప్తాను కదా సార్, చెప్తున్నప్పుడు సార్ చెప్తే సార్ ఇంత పరిస్థితి ఉందంటే మా సార్ అక్కడ ఇంటి చేపించింది అనమాట. అక్కడ సాగ్నేషన్ పని, మేము సాగ్నేషన్ పని వాటర్ నీళ్ళు ఉన్న దగ్గర కంపల్సరీ దోమ జరుగుతుంది. నేను పెట్టుకోనంటే ఏది పెట్టుకున్నా క్రమశిక్షణతో పెట్టుకుంటే వాళ్ళకి మంచిది, ఇంట్లో మంచిది, ఇంటి బయట వచ్చో మంచిది. ఏంటంటే ఇప్పుడు వచ్చేవన్నీ వర్షాకాలం ద్వారా దోమలు ఎక్కువ వస్తాయి, డెంగ్యూ జ్వరాలు అన్నీ వస్తాయి. కాబట్టి దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఈ డెంగ్యూ డే చేసుకొని దాన్ని ఎట్లా ప్రివెంట్ చేస్తామనేది ఈరోజు మనం ప్రాముఖ్యత అందుకోసం ఈరోజు పెట్టుకున్నారు. ఈరోజు చెప్పుకుంటే అంటే ఈ మే నెలలో చెప్పుకుంటే మనం జూలైలో వర్షాకాలం స్టార్ట్ అయ్యే వరకు అవన్నీ చేసుకొని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనేసి ఈరోజు పెట్టారు నేషనల్ డెంగ్యూ డే. ఇవాళ నేషనల్ డెంగ్యూ డే అంటే మనం డెంగ్యూ రోజు గురించి మన అందరికీ అవగాహన చెప్పడానికి. డెంగ్యూ జ్వరం మనకు దోమల ద్వారా వస్తుంది. డెంగ్యూ జ్వరాన్ని మెయిన్గా సిమ్టమ్స్ ఏమున్నాయంటే చర్మం మీద దద్దులు వస్తాయి, హెవీ జ్వరం ఉంటుంది, వాంతులు అవుతాయి. కొందరికి ఏంటంటే విరేచనాలు కూడా ఉంటాయి, అందరికి ఉంటాయి. కొందరికి ఏంటంటే రక్త విరేచనాలు ఉంటాయి, అంటే సివియర్గా ఉన్న వాళ్ళకి. మెయిన్గా ఏమంటే అన్కాన్షియస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే బాగా హెమరేజిక్ ఫీవర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. డెంగ్యూ 3 స్టేజ్లు ఉంటాయి. డెంగ్యూ ఫీవర్, నార్మల్ ఫీవర్ ఒకటి, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ ఒకటి, డెంగ్యూ షాక్ అనేది. డెంగ్యూ షాక్ అనేది సివియారిటీ, అంటే బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి అన్కాన్షియస్ అయ్యి పడిపోతుంది డెంగ్యూ జ్వరం వచ్చిన వాళ్ళు. హెమరేజిక్ ఫీవర్ అంటే మనకు రక్త మచ్చలు, మీకు ఎర్ర మచ్చలు కనిపిస్తాయి కదా దద్దులు, అవి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ లాగా, అంటే 2వ లక్షణం. మామూలు ప్రైమరీ డెంగ్యూ అనేది ఒకటి జ్వరం వస్తుంది, వాపులు, తలనొప్పి అన్ని పంచాము. మీ అందరికీ ఇస్తారు సిస్టర్, మన రాజేంద్ర గారు ఇస్తారు. మీకు ఇంకా ఏమన్నా మీకు రేపొద్దున అంటే మన ఏరియా దర్పల్లి ఏరియాకి రాజేందర్ మలేరియా మొత్తం చూసుకునేది, మలేరియా డెంగ్యూ ఫీవర్ వస్తే కేసు స్టడీస్ అన్నీ చేస్తారు. అంటే ప్రివెన్షన్ ఎట్లా చేయాలి, అంటే వచ్చిన తర్వాత కూడా మనం మెజర్స్ ఏం తీసుకోవాలి, అట్లాంటి అంటే వాళ్ళ వచ్చిన జనాలకి ఏం చెప్పాలో తను చెప్తారు మొత్తం. అంటే తను సర్వే చేయడం, అంటే ఆశా వర్కర్స్తో కలిసి
సిస్టర్లతో కలిసి వాళ్ళు వెళ్ళి సర్వే చేస్తారు. మీ కోఆర్డినేషన్ కూడా ఉంటే బెటర్ అండి. మీకు లక్షణాలు అంటే ఇట్లాంటి పాంప్లెంట్స్ ఇస్తూ ఉంటారు. దాని మీద ఏంటంటే డెంగ్యూ జ్వరం ఎట్లా వస్తుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ పాంప్లెంట్లో ఉంటాయి, మీకు ఇస్తారు. మిగతా మన రాజేందర్ చెప్తారు దాని గురించి, వాళ్ళ ప్రాముఖ్యత గురించి రాజేందర్ చెప్తారు.